మహాపరిశుద్ధుడగు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవ, నిన్న నేడు రేపు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్న ప్రభా, మానని మాకు చెందిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభా, మీకు వందనాలు. జీవము కలిగిన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీద అవసరాలు నేను చెప్పినటువంటి వాక్యం బట్టి మీకు స్తోత్రాలు, పాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మనసారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొని ఆడుచున్నాం ప్రభా. మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చారు. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, నన్ను నమ్మదగిన దేవుడు, మాకు చెందని దేవుడు, ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, మీ కృప చేతనే ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు, సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, యెహోషువ గ్రంథం ధ్యానించడానికి ప్రభు చూపుతూ వచ్చారు. స్తోత్రాలు. చివరి మంకంలో ఉన్నాం ప్రభా, చివరి భాగంలో ఉన్నాం. 23, 24 అధ్యాయంలో యెహోషువ యొక్క చివరి సందేశం గురించి ధ్యానించనున్నాం. ప్రభా, మీ కృప కొరకు వేడుకుంటున్నాం. మీ దయా, మీ కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, నైనా పాత్ర యోగ్య నలుపునైనా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి. ప్రభా, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. మీ కృప కొరకు వేడుకుంటున్నాను. మీ దయ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీరే నాతో మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. నేను ఈ వాక్య భాగంలో ఉన్నట్టు మర్మాలను మాకు బయలుపరిచి మమ్మలను బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. So greetings to you all in the name of Lord and Savior Jesus Christ. మనము యెహోషువ గ్రంథాన్ని అధ్యయనం చేసుకుంటున్నాం. యెహోషువ గ్రంథంలో మనము ముఖ్యమైన అంశాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దానికంటే ముందుగా మరొకసారి ఈ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా దాన్ని విభజించుకుంటాం. మొట్టమొదటిది ధర్మశాస్త్రం అనగా 5 గ్రంథాలు: ఆదికాండం, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. రెండవది చరిత్ర, యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్రగా మనం చూసుకుంటాం. తర్వాత జ్ఞానమును గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు 5 గ్రంథాలు. తర్వాత పెద్ద ప్రవక్తలు, యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు 5 పుస్తకాలు ఉన్నాయి. తర్వాత చిన్న ప్రవక్తలు, హోషేయ గ్రంథం నుంచి చివరి గ్రంథమైన మలాకి. సో 12 గ్రంథాలు ఉన్నాయి. సో 5 + 12 + 5 + 5 + 12 39 బుక్స్. సో ఈ యొక్క క్రమాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ధర్మశాస్త్రము అనగా పంచకాండాలు, మొదటి 5 గ్రంథాలు. ఆదికాండంలో ఇజ్రాయేలు జాతి పుట్టింది. అబ్రహాము ద్వారా ఇజ్రాయేలు జాతిని దేవుడు ప్రారంభించాడు. తర్వాత నిర్గమాకాండంలో ఇజ్రాయేలు జాతిని దేవుడు ఏర్పరచుకొని విమోచించాడు, విమోచన కార్యం ప్రారంభించాడు. మరి లేవీకాండంలో రక్తము ద్వారా ఇజ్రాయేలు ప్రజలు దేవునికి దగ్గరయ్యారు. సంఖ్యాకాండంలో ఒక గొప్ప జాతిగా గుర్తింపు పొందింది. ద్వితీయోపదేశ కాండంలో మరి ఒక గొప్ప ఉపదేశాన్ని, ధర్మశాస్త్రాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. ఈ యొక్క గ్రంథ ముఖ్య వాక్యము మనం మరలా ధ్యానించుకుంటున్నాము. 1వ అధ్యాయం 11వ వచనం: మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకోండి. సో ఈ యొక్క గ్రంథము ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే స్వాధీనపరచుకునుట, పొసెసింగ్ అనేటువంటిది ముఖ్యం. 3 భాగాలుగా ఈ గ్రంథాన్ని విభజించుకున్నాం. మొదటి భాగము యుద్ధాలు, విజయాలు, 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం, దీన్ని మనం పూర్తి చేసుకున్నాం. రెండవ భాగము డివైడింగ్ ది ల్యాండ్ ఆఫ్ కానాన్ టు ది ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు 12 గోత్రాలకు కానాను దేశాన్ని పంచిపెట్టుట. అది 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు 3వ భాగాన్ని నేర్చుకుంటాం. యెహోషువ యొక్క చివరి సందేశము, అంతిమ సందేశము 23, 24 అధ్యాయాల్లో మనం దీన్ని చూసుకుంటాం. యెహోషువ ఎంతో ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని ఆయన చేసినట్లుగా మనం చూసుకుంటాం.
సో యుద్ధాలు విజయాల గురించి మనం ఆల్రెడీ చూసుకున్నాం. పోయిన క్లాస్లో మనము కనాను దేశాన్ని ఇజ్రాయేలులకు పంచిపెట్టినటువంటి విధానాన్ని 12 గోత్రాలకు ఎలాగ పంచిపెట్టాడో మనం చూసుకున్నాం. సో యోర్దానుకు తూర్పు వైపున 2.5 గోత్రాలకు స్వాస్థ్యాన్ని ఇచ్చారు. రూబేనీయులు, గాదీలు, అర్ధగోత్రపు మనిషే వారికి. తర్వాత యోర్దానుకు పడమరి వైపున మిగతా 9.5 గోత్రాలకు భూమిని పంచిపెట్టారు. అందులో భాగంగా కాలేబు గురించి మంచి సాక్ష్యాన్ని మనం చూసుకున్నాం. కాలేబు నిండు మనసుతో దేవుని వెంబడించిన వాడని, దేవుని అనుసరించిన వాడని మోషే సాక్ష్యం చెప్పాడు, యెహోషువ సాక్ష్యం చెప్పాడు. కనుక హెబ్రోన్ అతనికి స్వాస్థ్యంగా ఇచ్చారు. మరి కాలేబు అక్కడ ఉన్నటువంటి అనాకీ వంశస్థులను వారిని హతం చేసి దాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనము చూస్తాం. సో ఇది మనము యెహోషువ యొక్క వీడ్కోలు సందేశము, అంతిమ సందేశము గురించి మనం చూసుకుంటాం. యెహోషువ బహుకాలం గడిచిన వృద్ధుడైనాడు. యెహోషువ చివరి గడియల్లోనికి వచ్చి ఉన్నాడు. సో అప్పుడు ఆయన ఇజ్రాయేల్ యొక్క ప్రధానులను వారిని అందరినీ పిలిచి వారికి మరి ఈ యొక్క సందేశం ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలకు సందేశం ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ 23వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగా వారిని అందరినీ పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు? పెద్దలను, ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించాడు. ఇజ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఈ సందేశం చెప్తా ఉన్నాడు. సో ఈరోజు విజయ్ కుమార్ అక్క నడిపిస్తారు కాబట్టి ఆవిడ వాక్యం చదువుతారు. సో 23వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెహోషువ ఇజ్రాయేలులందరినీ పిలిచాడు. వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఎట్లనెను. ఎప్పుడు వారిని పిలిపించాడు? యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను, ఇజ్రాయేలులకు నెమ్మది, శాంతి, సమాధానము కలిగెను. అప్పుడు మొట్టమొదటి మాట అంటున్నాడు. చూడండి, 23వ అధ్యాయము 3వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జన్ములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మొట్టమొదటి మాట వారికి చెప్తా ఉన్నాడు. 2వ వచనం చివరి భాగంలో మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. నేను బహు సంవత్సరం గడిచిన వృద్ధుడను అని అంటున్నాడు. ముసలివాడిని ఆయన అంటున్నాడు. సో మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతా మీరు చూచితిరి. మీ దేవుడైన యెహోవా ఇంతవరకు మీ పితరులకు చేసింది మీరు విన్నారు. మీ కండ్ల ఎదుట మీ దేవుడైన యెహోవా మీకు చేసినది మీరు చూశారు అని అంటున్నారు. సో వీళ్ళు ఏం చూశారు? 2వ తరం ఇజ్రాయేలీలు ఏం చూశారు? ఎక్కడి నుంచి చూశారు వీళ్ళు? ఎవరైనా చెప్పగలరా? 2వ తరం ఇజ్రాయేలీలు వారి యొక్క యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మొదటి తరం ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో వారి అవిశ్వాసమును బట్టి, తిరుగుబాటు స్వభావమును బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు. అప్పుడు దేవుడు 40 సంవత్సరం, దాదాపు 38 సంవత్సరములు వారిని అరణ్యంలోనే ఆ మోయాబు మన్యం చుట్టూ యోర్దాను నదికి ఒడ్డుగా వారిని తిప్పి ఆ 38 సంవత్సరంలో ఒక క్రొత్త జనాంగాన్ని పుట్టించి వారిని యోర్దాను నదిని దాటించి అక్కడి నుంచి వారు కనాన్లోని ప్రవేశించి యుద్ధములు చేసి జయించారు. సో కనాన్లోనికి పాత తరం ఇజ్రాయేలీలో, మొదటి తరం ఇజ్రాయేలీలో ప్రవేశించిన వారు ఎవరు? యెహోషువ, కాలేబు. వెరీ గుడ్, యెహోషువ, కాలేబు. సో మోషే వారికి వీడ్కోలు సందేశం, అంతిమ సందేశం ఎక్కడిచ్చాడు?
కానానికి ముందే ఇచ్చాడయ్యా, కానాను చేరక ముందే. కానానికి చేరకముందు, యోర్దాను నది దాటక ముందే మోయాబు మన్యం ప్రాంతంలో, మోయాబు అరణ్య ప్రాంతంలో మన్యంలో వారికి ఇచ్చాడు. సో అది ఆ సందేశం ద్వితీయోపదేశకున్నం అంతా కూడా ఎవరికి ఇచ్చాడు? రెండవ తరం ఇజ్రాయేలీకి ఇచ్చాడని మనం నేర్చుకున్నాం. సో అక్కడి నుంచి వారి వారి యొక్క యాత్ర ప్రారంభమైంది. యోర్దాను నది దాటడం మొట్టమొదటిది వారు చూసినటువంటి అద్భుత కార్యాలు. ఎవరు? రెండవ తరం ఇజ్రాయేలీలు, రైట్. ఆ తర్వాత వారు అది దాటిన తర్వాత వారు ఏం చేశారు? సున్నతి చేయబడ్డారు, పస్కాను వారు ఆచరించారు. వారు ఆ మన్న ఆగిపోవడాన్ని బట్టి ఆ యొక్క క్రొత్త కనాను దేశం పంటను వారు తిన్నారు. సో ఆ తర్వాత ఏం చేశారు? ఎరికోని జయించారు. ఎరికో గోడలు కూలిపోవటం వారు చూశారు. తర్వాత హాయి పట్టణాన్ని జయించారు. తర్వాత కనానీయులు, పెరిజీలు, హివీలు, ఎబుసీలు, ఆ విధంగా 7 జాతుల ప్రజలను వారు జయించారు. తర్వాత 31 మంది రాజులను, 5 రాజులను మొదటిగా, తర్వాత 31 మంది రాజులను వారి రాజ్యాలను జయించారు. ఇవన్నీ కూడా రెండవ తరం ఇజ్రాయేలీలు చూశారు. ఇవన్నీ చూసినప్పుడు వారికి చెప్తా ఉన్నాడు, ఇదిగో మీ దేవుడే యెహోవా మీ నిమిత్తము సమస్త జన్మలకు చేసినదంతయు మీరు చూచితిరి అని అంటున్నారు. మీరే చూశారు, మీరే సాక్షులు అని అంటున్నారు. మీరు చూడలేదా? మీరు చూశారు. మీ పక్షముగా యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే, మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే అని వారికి జ్ఞాపకం చేస్తూ, వారిని పురికొల్పుతూ, వారిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ ఈ క్రొత్త తరాన్ని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడికి వారికి అనుసంధానం చేస్తా ఉన్నాడు. దేవుడికి వారికి ప్రజలకు, ఇజ్రాయేల్ ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మాట అది చెప్పాడు, నీ దేవుడే యెహోవాయే మీ పక్షముగా యుద్ధము చేసిన వాడు అని అంటున్నాడు. తర్వాత రెండవ మాట అంటున్నాడు, ఇంకేమంటున్నాడంటే, చూడుడి, యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలన చేసిన సమస్త జన్ముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జన్ముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టితిని. ఆ దేవుడు మన పక్షంగా యుద్ధము చేయడం వలన ఈ యొక్క భూభాగాన్ని అంతటిని మీకు పంచిపెట్టాను. నా గొప్పతనం కాదు, నా యొక్క శక్తి కాదు, నా బలము కాదు, నా బాహుబలము కాదు, దేవుడే మన పక్షంగా యుద్ధము చేసి మనకు జయాన్ని ఇస్తే కానీ మనం ఈ యొక్క కణాన్ని స్వతంత్రించుకోలేదు, ఈ కణాన్ని మనం ఆక్యుపై చేసుకోలేదు అని అంటాడు. సో ఇక్కడ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారిని బలపరుస్తూ ఉన్నాడు, వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. సో వారిని బలపరుస్తూ అంటున్నాడు, మరి దేవుడే వారిని మీ ముందు నుండి వారిని వెళ్ళగొట్టును అని అంటున్నాడు. 5వ వచనం చదవండి అక్క. 23వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశంను స్వాధీనపరుచుకుందురు. కాబట్టి సో మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత అంటున్నారు. సో ఎవరు వెళ్ళగొడతారు చెప్తున్నాడు? దేవుడే వెళ్ళగొడతాడు. మీ ఎదుటి నుండి మీ దేవుడే శత్రువులను వెళ్ళగొడతాడు, ఆ తర్వాత మీరు దాన్ని స్వాధీనపరచుకుందరు అని అంటారు. అంటే ఇంకా స్వాధీనపరచుకోవలసినటువంటి పట్టణాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతవరకు మీ పక్షంగా యుద్ధము చేసి ఇప్పుడు మనం స్వాధీనపరచుకున్న వాటినన్నిటినీ మనకి ఇచ్చిన వాడు దేవుడే. ఇక మీదట స్వాధీనపరచుకున్న పట్టణములను కూడా వాటిలో ఉన్నటువంటి వారిని పారద్రోలి వాటిని మీకు స్వాధీనపరిచేటువంటి వాడు కూడా మీ దేవుడే యెహోవాయే అని చెప్తా ఉన్నాడు.
సో ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్తము దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాడు. దేవుడే, యెహోవాయే యుద్ధము చేసిన వాడు దేవుడే, వెళ్ళగొట్టేవాడు దేవుడే, శత్రువులను పారద్రోలువాడు దేవుడే, ఇక మీద కూడా మీ పక్షంగా యుద్ధము చేసి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేవాడే దేవుడే అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా ఏమంటున్నాడు? 9వ వచనం. యెహోవా బలము కల గొప్ప జనములను మీ ఎదుటి నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి అంటున్నాడు. సో మీకంటే బలమైన గొప్ప జనమును మీ ఎదుటి నుండి మీ దేవుడైన యెహోవా కొట్టివేసి ఉన్నాడు. నేటి వరకు ఏ మనుష్యుడు మీ ఎదుట నిలిచి ఉండలేదు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. మీలో ఒక్కడు 1000 మందిని తరుమును అంటున్నాడు. ఇజ్రాయేలీయుల బలం ఎంతో తెలుసా? ఒక వ్యక్తి శత్రువులు 1000 మందితో సమానం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరలా వారికి దేవుడు యెహోషువ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీ పక్షంగా యుద్ధము చేసి ఈ భూభాగాన్ని స్వాస్థ్యం ఇచ్చిన వాడు మీ దేవుడే యెహోవాయే. స్వాధీనపరచుకొని పట్టణంలో ఉన్న వారిని పారద్రోలి దాన్ని మీకు స్వాస్థ్యముగా యుద్ధం చేసేవాడు మీ దేవుడే, స్వాస్థ్యంగా ఇచ్చేవాడు మీ దేవుడే. తర్వాత మీ కొరకు యుద్ధము చేయువాడు మీ దేవుడే యెహోవాయే. ప్రియమైనటువంటి దేవుడిని వెళ్ళారా, వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంతవరకు దేవుడు మన పక్షం యుద్ధం చేసి ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, ఇక మీద కూడా చేయువాడు కనుకనే మనకు కానాను స్వాస్థ్యంగా వచ్చింది. ఆ దేవుణ్ణి మరవద్దు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. ఆ దేవుడే మీ పక్షంగా యుద్ధం చేయును కనుక కాబట్టి మీరు ఇలాగ చేయండి అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇలాగ చేయండి. 23వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. 23వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. కాబట్టి మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢం చేసుకొని ఎడముకు కాని కుడికి కాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇజ్రాయేలు ప్రజలకు యెహోషువ అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు. ఒక ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని చేస్తా ఉన్నాడు. ఏంటంటే, ఇంతవరకు మీ పక్షం యుద్ధం చేసిన వాడు దేవుడే, ఇక మీద ఇప్పుడు చేస్తున్నవాడు దేవుడే, ఇక మీద చేయబోయేవాడు దేవుడే. ఏ మనుషుడు మీ ఎదుట నిలబడలేకుండా దేవుడు చేశాడు కనుకనే మనకి ఇది స్వాస్థ్యముగా దొరికింది. కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినది అంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢపరచుకొని కుడికి గాని ఎడమకు గాని దాని నుండి తొలగిపోక, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వారి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, వారిని దేవుని దగ్గరికి తీసుకొస్తా ఉన్నాను. దేవునితో సహవాసంలోని పని తీసుకొస్తా ఉన్నారు. దేవునికి ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని మీరు గైకొనాలి, మీ మనసులను దృఢం చేసుకునండి. దాని నుంచి ధర్మశాస్త్రం నుంచి కుడికి కానీ ఎడము కానీ తొలగిపోవద్దు అని ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉన్నారు. ఇందులో 2వ భాగము, కనానీయులతో మీరు సహవాసం చేయవద్దు. ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, వారిని మీరు ఇంకా త్రోలివేయలేదు, వారితో మీరు సహవాసము చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు వారితో సహవాసం చేయొద్దు అని చెప్తున్నాడంటే, న్యాయాధిపతుల గ్రంథం చదువుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది. వారు
బహుదుష్టులు, వ్యభిచారులు, జారులు, వారు ఇంకా వారి పిల్లలను వారి దేవతలకు బలి అర్పించేటువంటి వారు, భయంకరులు, విగ్రహారాధికులు, దేవుని భయం లేదు, ఎవరు భయం లేదు, వారికి ఎంత బోధించినా వినేటువంటి వారు కారు. అంత ఘోరమైనటువంటి పాపలు. అందుకని దేవుడు వారి మీదకు ఇజ్రాయేలీల ద్వారా తీర్పును తీసుకొస్తా ఉన్నాడు. అయితే ఏమంటున్నాడు? వారితో సహవాసము చేయొద్దు అంటున్నాడు. అన్ని జనులతో సాంగత్యం చేయవద్దు, పాపమునకు ప్రేరేపించే వారితో సాంగత్యం చేయవద్దు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలోనికి మనం లాగివేసే వారితో సహవాసం చేయవద్దు, వాక్యమును విననటువంటి వారితో సహవాసం చేయవద్దు, దేవునితో సహవాసంలో లేనటువంటి వారితో మనం ఎక్కువగా సహవాసం చేయవద్దు. ఇంకా అంటున్నాడు, వారి దేవతల పేర్లను మీరు ఎత్తకూడదు అంటున్నాడు. ఈవెన్ యూ షుడ్ నాట్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ దేర్ గాడ్స్ అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ పేర్లను వారు తెలుసుకుంటే మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారేమో. వాటి తోడని ప్రమాణం చేయకము అంటున్నాడు. వాటిని పూజింపకము, వాటికి నమస్కరింపకము అని అంటున్నాడు. మరేం చేయాలంట? మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. Cleave unto the Lord your God as you have done unto this day. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మోషే కూడా ఇదే సందేశాన్ని ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను అని ద్వితీయోపదేశ కాండంలో మనం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రమును మీరవద్దు, ఆజ్ఞలను గైకొండుము అని మనం నేర్చుకున్నాం. విగ్రహారాధన మీరు చేయవద్దు అని నేర్చుకున్నాం. సేమ్ మెసేజ్ Joshua was giving again, my dear brothers and sisters. అందుకని 11వ వచనం మరొకసారి చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, జాగ్రత్తగా ఉండండి. మీరు బహు జాగ్రత్త పడి అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మనందరి కొరకు వాక్యాన్ని రాసి ఉంచాడు. బహు జాగ్రత్త పడాలంట. బహు జాగ్రత్తగా మనం లేకపోయినట్లయితే సాతాను మనం మోసం చేస్తాడు. ఇది మన యొక్క విశ్వాస జీవితం కూడా అలాగనే ఉన్నది. మన యొక్క విశ్వాస జీవితం కూడా ఇజ్రాయేలును పోలి ఉన్నది. మన చుట్టూ అనేక మంది అన్ని జనులు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు, దేవుని ఎరుగని జనం ఉన్నారు, దుష్ట జనం ఉన్నారు, పాపం వెంబడి పాపం చేసేటువంటి జనం ఉన్నారు. కళ్ళు తెరిస్తే పాపం, బయటికి వెళ్తే పాపం, మొబైల్ ఓపెన్ చేస్తే పాపము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, మాల్కి వెళ్తే పాపము, షాపింగ్కి వెళ్తే అంతా కూడా మనకు అక్కడ శరీరాశే కనబడుతుంది, నేత్రాశే కనబడుతుంది. సిటీ ఆఫ్ వ్యానిటీ, నాశనకరమైన మనకి లోకంలో కనబడతాయి. బట్ వాట్ యూ షుడ్ డూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మీరేం చేయాలి? మనమేం చేయాలి? అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనము ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకానికి చెందిన వారము కాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మనకు మాదిరి. ఆయన దాసులే మాదిరి, మోషే మాదిరి, యెహోషువ మాదిరి, అబ్రహాం మాదిరి. వారు కూడా అన్ని జనుల మధ్యలో సంచరించారు, కానీ అన్ని జనుల ఆచారాలను అనుసరించి వారు నడుచుకోలేదు. వారు విగ్రహాలకు పూజింపలేదు, నమస్కరింపలేదు, వారి విగ్రహంలో తోడని ప్రమాణం చేయలేదు, వారితో సహవాసం చేయలేదు. వారు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేశారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హానోకు దేవునితో నడిచెను. 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళ మోషే దేవుని ముఖాముఖిగా చూచెను. 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు 2 మార్లు పర్వతమైన దేవునితో సహవాసం చేశాడు. దేవుని ముఖ కాంతిని చూశాడు. దేవుని వెనుక భాగాన్ని ఆయన చూశాడు. యెహోషువ దేవునితో సహవాసం చేశాడు. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా వచ్చి నిలబడినది. ఇప్పుడు యెహోషువ అన్నాడు, నీవు మా పక్షంగా ఉన్నావా, మా విరోధి అయినటువంటి
విరోధుల పక్షముగా వచ్చినావా అని అడుగుతాడు. ప్రియమైనటువంటి దేవుని విన్నారా, సమూయేలు దేవుని స్వరం విన్న మందసానికి సమీపంగా ఆయన ఉండి పరిచర్య చేశాడు. ప్రియమైనటువంటి దేవుని విన్నారా, మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, వారందరూ కూడా ఈ లోకంలో ఉన్నారు. వారు కూడా మనలాగానే అన్ని జనుల మధ్యలో నివసించారు. కానీ దేవుని స్వరం విన్నారు, దేవుని దర్శనాలను చూశారు, దేవునితో సహవాసం చేశారు, దేవుని యొక్క వాగ్దానములను పొందుకున్నారు, దేవునితో నిబంధన చేసుకున్నారు. ప్రభా, మేము మా ఇంటి వారము యెహోవానే సేవించదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ యువర్ స్టాండ్ టుడే? వాట్ ఈస్ యువర్ స్టాండ్ టుడే? మరి మన యొక్క పరిస్థితి ఏంటి? మనం ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటిని అన్నిటిని మనం గైకొని అనుసరిస్తున్నామా? దాన్ని అనుసరించడానికి మన మనసును దృఢం చేసుకుంటున్నామా? లోకస్తులతో మనం సహవాసం చేయకుండా ఉంటున్నామా? అన్ని జనుల దేవతల పేర్లను మనం ఎత్తకుండా ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ దేవుడే యెహోవాని మీరు హత్తుకొని ఉండవలేము. Are we clinging unto our God? Are we cleaved unto the Lord our God? My dear brothers and sisters, blessed are you if you follow the Lord God and love the Lord your God and cling unto him. దేవుడు మనందరి మీదకి మెండైన దీవెనలు కుమ్మరిస్తారు. మనం ద్వితీయోపదేశ కాండంలో అనేకమైనటువంటి చోట్ల 28వ అధ్యాయం ముఖ్యంగా మనం చూసుకున్నాం. మీరు మీ దేవుడైన యెహోవా మాట విని ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్న వాటిని అన్నిటిని అనుసరించి నడుచుకుని అలా ఈ యొక్క ఆశీర్వాదం మీ మీదకి వచ్చును అని చెప్పాడు. లేని ఎల్లా ఈ శాపములు మీ మీదకి వచ్చును అని చెప్పాడు. ఏబాలు పర్వతం మీద, గెరిజీము పర్వతం మీద దేవుడు యెహోషువ ద్వారా పలికించాడు. ఏబాలు పర్వతం మీద శాపవచనాలను పలికించాడు. గెరిజీము పర్వతం మీద ఆశీర్వచనాలను ప్రకటించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎదుట ఉంచాడు, జీవ మరణంలో ఉంచాడు, ఆశీర్వాదమును శాపం ఉంచాడు, దీవెనను శాపం ఉంచాడు. మనం ఏమి కోరుకుంటున్నాం? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బహు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క హృదయములను శుద్ధిపరచుకునాలి, మీ యొక్క మనసులను శుద్ధిపరచుకునాలి, మీ యొక్క మనస్సాక్షిని మంచిగా ఉంచుకున్నాలి. శుద్ధ మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. అందుకని దావీదు అంటాడు, ప్రభువా, ఓ లార్డ్, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్, ఓ గాడ్, అండ్ రిన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. కాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ దైన్ ప్రెసెన్స్ అండ్ టేక్ నాట్ దైన్ హోలీ స్పిరిట్. ప్రభా, శుద్ధ హృదయం నాకు దయచేయ ప్రభా, మంచి మనస్సాక్షిని నాకు దయచేయ ప్రభా, నీ సన్నిధిని నన్ను త్రోసివేయద్దు ప్రభా, నన్ను దాటిపోవద్దు ప్రభా అని దావీదు దేవుణ్ణి వేడుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలాగున్నది? యెహోషువ వలె ఉన్నదా? దావీదు వలె ఉన్నదా? బట్ గాడ్ ఈస్ రిమైండింగ్ us, warning us that be careful, my dear brothers and sisters. బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెనని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఇంకా ఏమంటున్నాడు ఈ అధ్యాయంలో? ఒకవేళ మీరు నా మాట వినక మీరు కనానీయులతో మీరు సహవాసం చేసిన ఎడలా, మీరు వెనుకకు తిరిగిన ఎడలా, మరి దేవుడు మిమ్మల్ని కొట్టివేస్తాడు అని సెలవిస్తా ఉన్నారు. 23వ అధ్యాయము 12వ వచనం. 23వ అధ్యాయము 12వ వచనం, 12-13. ఒక్క నిమిషం. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమొంది వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు.
ఎగ్జాక్ట్ గా మోషే కూడా ఇదే చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు కనుక వెనుకకు తిరిగి వారితో సాంగత్యం చేసినట్లయితే, వారితో వియ్యం పొందినట్లయితే, వారిని హత్తుకున్నట్లయితే, దేవుని హత్తుకోవటానికి బదులుగా వారిని మీరు హత్తుకున్నట్లయితే ఏమంటున్నాడు? ఈ జనుములు మీ మధ్య ఉంటారు. సో వారు మీకు ఎట్లా ఉంటారు? ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది నెరవేరింది. ఇది ఎట్లాగో వారు బోనుగాను, ఊరిగాను, మరి కొరడాలుగాను, ముళ్ళుగాను ఉన్నారో రాబోయే గ్రంథాల్లో మనం చదువుకుంటాం. న్యాయాధిపతుల్లో మనం చదువుకుంటాం. సమూయేలు గ్రంథంలో, రాజుల గ్రంథంలో మనం చదువుకుంటాం. సో ఈ విధంగా దేవుడు వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. సో వారిని హెచ్చరించి ఏమంటున్నాడు? మీరు అలాగ ఉండవద్దు, నేను నా పితరుల యొద్దకు నేను వెళుచున్నాను, నేను సర్వలోకుల మార్గమును వెళుచున్నాను. అంటే నా సమయం ముగించింది, నా పితరుల యొద్దకు నేను వెళుచున్నాను అని చెప్తా ఉన్నాడు. 14 వచనం చదవండి అక్క. 14 వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకముల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. ఇక్కడ దేవుడు యెహోషువ ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు, చాలా స్పష్టంగా చెప్తాడు. దేవుడు మీతో చేసిన వాగ్దానములు, మాటలు ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు, అన్ని నెరవేరుస్తూ వచ్చాడు. వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు అని స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన మన అక్కర్లన్నీ తీర్చేటువంటి దేవుడు. ఇక్కడ వారి ఎడల దేవుడు చేసినటువంటి వాగ్దానములన్నిటిని కూడా నెరవేర్చినట్లుగా ఇక్కడ యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తా ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశములన్నిటిని ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు? మనం ఆయన హత్తుకొని ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ధర్మశాస్త్ర గ్రంథములను, మాటలను గైకొన్నప్పుడు ఆయన అద్భుత కార్యాలను మన జీవితంలో చేస్తారు. ఒకవేళ అలాగ చేయకపోయినట్లయితే అంటున్నాడు, మీరు అలాగ చేయకపోయినట్లయితే, వెనుదిరిగినట్లయితే, లోకస్తులతో సహవాసం చేసినట్లయితే, యెహోవా కోపము మీ మీద నుండును కనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవద్దురు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో ఇజ్రాయేలుకు వచ్చినట్లుగా పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే శోధనలను మనం లొంగిపోకూడదు. దేవుని వాక్యంను ఆధారం చేసుకుని ప్రతి శోధనను మనం జయించాలి. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మార్గంలో మనం నడవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ధర్మశాస్త్ర నియమాలను పాటించండి, దేవుని ఆజ్ఞలను పాటించండి, సోమరులు కాకండి, మరి మిశ్రిత వివాహాలు చేసుకొని వద్దు, అన్ని జనులతో వియ్యమొందొద్దని అంతిమ సందేశంలో యెహోషువ ఇజ్రాయేల్ ప్రజల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. యాకోబు కూడా అంతిమ సందేశం ఇచ్చాడు. ఆదికాండము చివరి అధ్యాయంలో 49-50 అధ్యాయాల్లో యాకోబు కూడా ఇజ్రాయేల్ 12 మంది గోత్రాధిపతులకు ఆయన మరి సందేశం ఇచ్చి ఉన్నాడు. అవి నెరవేరినాయి. సో మోషే కూడా తన చివరి సందేశంలో 12 గోత్రాల వారిని ఆయన మరి వారి గురించి వారిని ఆశీర్వదించాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన జీవితంలో శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. అయితే మనం వాటికి లొంగకూడదు, వాటిని మనం జయించే వారంగా ఉండాలి. సో ఆ తర్వాత 24వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు యెహోషువ మరొకసారి వారందరినీ పిలిచాడు. మరలా పిలిచి వారందరూ కూడా, ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు, వారి పెద్దలు, వారి ప్రధానులు, న్యాయాధిపతులు, నాయకులు, వీరందరినీ కూడా షెకెములో ఒక చోట వారిని సమకూర్చారు. షెకెములో వారి ఒక చోట సమకూర్చి మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీ పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు అద్దరి నుండి, యోర్దానుకు అద్దరి నుండి పిలిచాడు. ఆయన ఒక విగ్రహారాధికుడు. ఆయన ఏర్పరచుకొని ఆయన ద్వారా ఇస్సాకును
ఆయన స్వాస్థ్యంగా ఇచ్చి ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 గోత్రాలను ఆయన తీసుకొచ్చారు. సో ఆ 12 గోత్రాలు వారు ఐగుప్తునకు బానిసలుగా వెళ్ళారు. అక్కడి నుండి 400 సంవత్సరాల తర్వాత గొప్ప జన్మగా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మరి మోషే ద్వారా, అహరోను ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడు, అరణ్య యాత్రలో నడిపించినటువంటి దేవుడు, తర్వాత కనానులోనికి వారిని ప్రవేశింపచేసి కనానులో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను కొట్టివేసి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మీ దేవుడు, మన దేవుడు. ఆ దేవుణ్ణి మర్చిపోవద్దు, ఆ దేవుణ్ణి మీరు వెంబడించడం మర్చిపోవద్దు అని వారిని బలపరుస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారిని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేస్తా ఉన్నారు. శత్రువులను ఎలాగూ జయించారు, బాషాను రాజు అయినటువంటి ఓగును, హెష్బోను రాజు అయినటువంటి సీహోనును ఎలాగూ జయించారు, యోర్దాన్ని ఎలాగూ దాటారు, ఇవన్నీ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వారికి దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత గొప్ప దేవుడు, ఎన్ని మేలు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. జ్ఞాపకం చేస్తూ వస్తూ చివరికి ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, 14వ వచనం, 24వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అందరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవానే అని అంటున్నారు. ఎందుకు యెహోవాను సేవించాలి? దానికి కారణాలు చెప్తా వచ్చారు. అబ్రహాం మొదలుకొని ఇస్సాకు, యాకోబు ఐగుప్తులో వారి దుర్భర జీవితం, అక్కడి నుంచి వారు విడుదల పొందుకున్నది. తర్వాత మోషే ద్వారా, అహరోను ద్వారా అరణ్య యాత్ర, యోషువ నాయకత్వం, యోర్దాను నది దాటడం, శత్రు రాజులను ఓడించడం, కణాన్ని స్వాధీనపరచుకుంటాం. ఇంకా అంటున్నాడు 13వ వచనంలో, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివల తోటల పండ్లను తినుచున్నారు. ఇవన్నీ కూడా మీకు దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. ఆయనే మీ పక్షంగా యుద్ధం చేసి ఇచ్చాడు కదా. ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, యెహోవాయే మన దేవుడు. కాబట్టి మీరేం చేయాలి? మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించడి. విగ్రహారాధన ఉండకూడదు అంటున్నారు. విగ్రహాలు మిమ్మల్ని విడిపించలేదు, విగ్రహాలు మిమ్మల్ని కాపాడలేదు, విగ్రహాలు మిమ్మల్ని గొప్ప జాతిగా చేయలేదు, విగ్రహాలు మేము కానానీయుల మీద జయాన్ని ఇవ్వలేదు. స్వాస్థ్యం అంతా ఇచ్చిన వాడు మీ దేవుడు అని యెహోవాయే, కనుక ఆయననే ఆరాధించుడు అని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా వారికి కారణాలన్నీ ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అని కారణాలు చెప్పి 15వ వచనంలో అంటున్నాడు. 15వ వచనం చదవండి అక్క. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించేదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనెను. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుడినే మేము సేవిస్తాము. మీ దృష్టికి ఏది యోగ్యమో మీరు అది చేయండి. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మా మట్టుకు మేము, మా కుటుంబము యెహోవానే సేవించదము. మరి మీ సంగతి ఏంటి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు వారందరూ అన్నారు మేము కూడా యెహోవానే సేవిస్తామన్నారు. 16-17 వచనాలు. 16-17 వచనాలు. 16-17, 18 వచనాలు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతరుల దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులము అవుదుము గాక. ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము
వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులను మొదలుకొని ప్రజలందరిని మన ఎదుట నిలవకుండా వారిని తోసివేసిన వాడు. యెహోవాని సేవించెదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఎప్పుడైతే యెహోషువ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశాడో, దేవుడు వారికి చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేశాడు. దేవుడు వారికి ఎంత నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు, ప్రేమించే దేవుడుగా ఉన్నాడు జ్ఞాపకం చేసినప్పుడు యెహోషువ తానే స్వయంగా ప్రకటించాడు, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదము, ఆ నీతి సూర్యుడినే మేము సేవించదము అని అన్నారు. అప్పుడు వెంటనే వారందరూ ఏమన్నారు? మేము మనల్ని కాపాడినటువంటి యెహోవాయే మన దేవుడు, మేము ఆయన్నే సేవించదము, యెహోవానే సేవించదము అని అంతర్ముక్త కంఠంతో యెహోషువ ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆయనే మా దేవుడు, యెహోవానే సేవించదము, మమ్మలను కాపాడిన దేవుడు ఆయనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ షుడ్ బి అవర్ స్టాండ్. మనల్ని కాపాడిన దేవుడు ఆయనే, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు ఆయనే, యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు యెహోషువ అంటున్నాడు 19వ వచనం. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీరు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవాని సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవాని సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అనగా వారు, మేము సాక్షులమే అనిరి. అందుకు అతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు అయిన దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకొండుడని చెప్పాను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవాని సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. మరొకసారి అంటున్నాడు యెహోషువ, ఇదిగో మరొకసారి మీరు ఆలోచించండి, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయన సేవింపలేరు అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన రోషము గలవాడు, మీరు ఎన్నో మార్లు తప్పిపోయి ఉన్నారు, మీరు ఇలాగ ఉంటే ఆయన మీరు సేవింపలేరు, మీరు పాపం చేస్తూ ఉంటే మీ పాపములు ఆయన పరిహరింపడు అని హెచ్చరించినప్పుడు అరే ఉన్నారు, మేము అలాగ చేయము. ఒకవేళ మీరు పాపం చేస్తే ఆయన మేలు చేయువాడు, ఆయన మనసు తిప్పుకొని కీడు చేస్తాడు, మిమ్మల్ని కీడు కొద్దిగా విడిచిపెడతాడు అన్నప్పుడు వారందరూ వద్దు మేము అలాగ చేయము, అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పారు. అప్పుడు మీరే సాక్షులు అని యెహోషువ అన్నాడు. అవును, మేమే సాక్షులు అన్నారు. ఆ తర్వాత యెహోషువ ఏం చేశాడంటే, అక్కడ ఒక రాతిని తీసుకొని దాని మీద ఆ యొక్క ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలను, తర్వాత నీతి సూత్రాలను ఆ రాళ్ళ మీద రాయించి ఆ షెకెము ప్రాంతంలో వాటిని నిలబెట్టి, ఇదిగో ఈరోజు మనం నిబంధన చేసుకుందాం, మన దేవునితో మనం నిబంధన చేసుకుందాం, ఆయనే మన దేవుడు, ఆయన్నే మనం సేవిద్దాం, వేరే ఏ దేవతను మనం పూజింపకూడదు అని నిబంధన చేపిస్తాడు. నిబంధన చేసిన తర్వాత వారు ఊర్లకు వారి గ్రామాలకు వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ ఇన్సిడెన్స్ ఇస్ దిస్! ఎంత గొప్ప సంఘటన! ఇజ్రాయేలు ప్రజలను దేవునితో సంఘటితపరుస్తున్నాడు, వారి మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తూ ఉన్నాడు యెహోషువ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ వాట్ వి నీడ్ టు డూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో కూడా మనం అదే చేయవలసి ఉన్నది. మనము అదే చేయవలసి ఉన్నది. మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన ఇరుగు పొరుగు వారిని దేవునితో సమాధానపరిచేటువంటి వారు ఉండాలి, సంఘటితపరిచే వారు ఉండాలి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మరి ఆ యొక్క గొప్ప సంఘటన తర్వాత యెహోషువ 110 సంవత్సరము గల వృద్ధుడై ఆయన మృతి పొందుతాడు. ఆయన తిమ్నాత్ తెరహు అనేటువంటి ప్రాంతంలో ఎఫ్రాయిమీయుల ప్రాంతంలో పాతి పెడతారు. ఎందుకంటే అతను ఎఫ్రాయిమీయుడు అనగా యోసేపు యొక్క రెండవ కుమారుడు. సో ఆయన అక్కడ పాతి పెడతారు. ఆయన మరి మరణం ఉంటాడు. సో ఆ తర్వాత 31వ వచనం కూడా చదవండి. చాలా అద్భుతమైనటువంటి మాట. 31వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసినన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను ఇప్పుడు మనం గమనించినట్లయితే యెహోషువ కాలంలో, యెహోషువ నడిపించినటువంటి కాలంలో, యెహోషువ నాయకుడుగా ఉన్నటువంటి కాలంలో, యెహోషువ ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం విన్నటువంటి వారు, యెహోషువ నిబంధన చేయించినప్పుడు ఆ నిబంధనలో పాలు పొందిన వారందరూ కూడంట వారు బ్రతికి దినములన్నిట ఏం చేశారంట? వారు యెహోవాను సేవించుచూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ పరుడైనటువంటి నాయకుడు ఉన్నప్పుడు జనులందరూ ఆత్మీయంగా ఉంటారు. జనులందరూ యెహోవాని సేవిస్తారు. నాయకుడే సరిలేకపోతే అప్పుడు ప్రజలు కూడా తప్పిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబానికి మనం నాయకుడుగా ఉన్నప్పుడు, యజమానులుగా మనం ఉన్నప్పుడు, లేకుంటే ఒక టీంకి మన యజమానులుగా నాయకులుగా ఉన్నప్పుడు, ఒక సంఘంలో బాధ్యత కలిగినటువంటి నాయకులుగా మనం ఉన్నప్పుడు మొదటిగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. యోషువ వలె, మోషే వలె మనం మాదిరి కలిగి ఉండాలి. మనం మాదిరి కలిగి ఉన్నప్పుడు మిగతా వారందరూ చక్కగా ఉంటారు. వారు కూడా దేవుళ్ళు ఎదుగుతారు. వారు కూడా చక్కగా పనిచేస్తారు, మంచి అవుట్పుట్ ఇస్తారు. సో నాయకుడు సరిలేకపోయినట్లయితే వారందరూ కూడా పాడైపోతారు. అది ఇక్కడ మనం నేర్చుకునేటువంటి సందేశము. యెహోషువ దినములన్నిటిను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలు యెహోవాను సేవించుచూ వచ్చింది. తరువాత తప్పిపోతారు. సో తర్వాత వారు యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వస్తారు కదా, వాటిని తీసుకొచ్చి అక్కడ ఒక ప్రాంతంలో, షెకెము ప్రాంతంలో పాతి పెడతారు. సో ఆ తర్వాత ఎలియాజరు, యాజకుడైన ఎలియాజరు కూడా ఆయన మృతి పొందుతాడు. ఆయనకు బదులుగా ఫినెహాస్ అనేటువంటి ఆయన మరి యాజకుడు అవుతాడు. ఈ విధముగా యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటాం. అద్భుతమైనటువంటి గ్రంథము 3 భాగాలుగా మనం విభజించుకుంటాం. సో యుద్ధాలు, జయాలు, విజయాలు, తర్వాత కనానును పంచిపెట్టుట, మూడవ భాగము యెహోషువ యొక్క అంతిమ సందేశము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంతిమ సందేశంలో ఆయన చెప్పేది ఏంటంటే, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించేదము. ఈ దేవుడైన యెహోవాను నువ్వు విడవద్దు. ఈ దేవుడైన యెహోవాను, ఆయన ధర్మశాస్త్రాలను అనుసరించి నడుచుకో, ఆయన ప్రేమించు, జాగ్రత్తగా ఉండు అని ఆయన జ్ఞాపకం చేస్తాను. ఆయన హత్తుకొని ఉండు అని అంటున్నారు. ధర్మశాస్త్రంలో రాయబడినంతటిని గైకొను అని అంటున్నారు. ఆయనతో సహవాసం చేయి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. మనం కూడా అదే చేయాలి. దేవుడు మనకు సెలవిచ్చేది అదే. ఎల్లప్పుడూ కూడా మన ఆత్మచేత నింపబడి ఉండాలి. ఆత్మ మనలో ఉండాలి. ఆత్మచేత మనం నింపబడి ఉండాలి. మన వెలుగు సంబంధులుగా ఉండాలి. దేవుడు అద్భుత రీతిగా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించాడు. యోర్దాను నదిని దాటించాడు. యోర్దాను నది అంట 80 మైళ్ళు దూరం అంట, 100 మైళ్ళు వెడల్పు, అంటే 100 మైళ్ళు వారు దాటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతము. కాబట్టి మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. మనము మన దేవుడిని బహు జాగ్రత్త పడి మనం ఆయన ప్రేమించబద్దులమై ఉన్నాం. యెహోషువ మాదిరి, మోషే మనకు మాదిరి. వారి అడుగుజాడలో మనం వెళ్తూ మరి ఇజ్రాయేలు చేసిన పొరపాట్లు మనకు దేవుడు తెలియచేస్తున్నాడు కనుక అవి మనం చేయక మనం దేవుని యందు నమ్మిక ఉంచి
ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అంతం వరకు మనం నమ్మకంగా ఉంటాం. దేవుడు మనలను ఘనపరుస్తాడు. ఆయన నామాన్ని మహింపరుస్తున్నాడు. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కడ సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా యెహోషువ గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు నేర్పినాడు. అద్భుతమైన పాఠాలు, అనేకమైన పాఠాలు మనకు నేర్పినాడు. వాటిని అనుసరించి మనం నడుచుకొని దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. విజయ్ కుమార్ యొక్క ప్రార్థనలో నడిపిస్తారు.